హాయ్ అండి అందరికీ. ఉమా సిస్టర్ అని ఒకళ్ళు కామెంట్ చేశారు. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ 1-2 ఇంచ్ దాకా వస్తుందక్క, ఏం చేయాలి అని. నాకు తెలిసిందైతే చెప్తాను నేను. అది ఎలా వస్తుందంటే, ఉక్స్ పట్టీ ఏమో మనం క్లాత్ మీదకి వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ మీదకి. కాజా పట్టీ ఏమో బయటకని వేసుకుంటాము. ఆ కొంచెం అయితే 1/2 ఇంచు అలా అయితే కొంచెం తేడా వచ్చిద్ది. అది కరెక్ట్గా మనం చేసుకొని కుట్టుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు. 1-2 ఇంచ్ అంటే కొంచెం బ్లౌజు ఖరాబ్ కావటానికి అవకాశం ఉంటుంది. మెడ సెట్ చేసుకోవడానికి ఎక్కువగా రాదు కదా. అలా ఒకవేళ వచ్చినా కానీ ఈ వీడియోలో చూపిస్తా, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఇది కరెక్షన్ చేసుకొని షోల్డర్లో అయితే జాయింట్ చేసుకోవాలి రెండు వైపులా. కాజా పట్టీని పట్టి ఉక్స్ పట్టి కరెక్ట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా కాజా పట్టీ కంటే ఉక్స్ పట్టీయే కొంచెం ఒక 1/2 ఇంచు అలా 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా వచ్చిద్ది. నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా. ఇవి కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ షోల్డర్లు జాయింట్ వేసుకోవాలి. షోల్డర్లు జాయింట్ వేసాక నెక్కు ఒక్కసారి కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే నడుము లూజ్ అయినా వేసుకోవచ్చు, చేతులు లూజ్ అయినా కుట్టేసుకోవచ్చు, కానీ మెడ లూజ్ అయితే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అందుకే షోల్డర్లు జాయింట్ వేసాక ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను ఈ బ్లౌజు అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నెక్కు కొంచెం వెడల్పు తగ్గియమన్నారు అని తగ్గించాను, కొంచెం తక్కువగా వచ్చిద్ది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇది ఒకసారి చూసుకున్నాం కదా, కరెక్ట్గా కాజా పట్టీ ఎంత ఉందో అట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్కు ఏమైనా వెడల్పు వస్తుందేమోనని ఆది జాకెట్ పట్టి ఉక్సులు పట్టి కాడ నుంచి బ్లౌజ్కి కొలత బ్లౌజ్కి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, దాంతోనే కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఖర్చు మందం ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే నెక్కు పీస్ జాయింట్ చేయలేదు కదా. నెక్కు జాయింట్ వేసామంటే తర్వాత మనం ఏం చేయటానికి ఉండదు. రెడ్ బ్లౌజ్ కూడా చూపించాను కదా అంతకుముందు ఒక్కసారి. ఎందుకంటే బ్లౌజ్ ఎక్కువ నెక్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రంట్ పార్టు, మెడ, ఈ రెండు కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత అంతా బ్లౌజు చాలా తేలిగ్గా కుట్టుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఒక్కసారి అయితే కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాక ఇప్పుడు ఇది నేను నెక్కు తగ్గించాను కాబట్టి కొంచెం ఇంకా ఇంత గ్యాప్ అనేది ఉంది, లేకపోతే 1 ఇంచ్ అయితే ఉంటుంది కరెక్ట్గా. ఆ 1 ఇంచ్ కూడా ఎందుకు ఉంటుందంటే మెడముక్క వేయలేదు కదా, మెడముక్క వేసాక అయితే కరెక్ట్గా వచ్చిద్ది. ఇంకా తర్వాత కాజా పట్టీ చూసుకొని, కాజా పట్టీ కంటే ఉక్స్ పట్టీ ఎక్కువ ఉంటే ఇప్పుడు చూపించే గ్యాప్ ఉంది కదా, అక్కడ కొంచెం కట్ చేసుకొని సరి చేశాక షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసి జాయింట్ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.